ఈరోజు కార్యక్రమానికి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్ దిగ్విజయంగా 7 సంవత్సరాలను పూర్తి చేసుకుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. PSSM మీడియా లిమిటెడ్ కంపెనీ. వేదిక ముందున్నటువంటి PMC డైరెక్టర్స్ అందరూ రావాలి. మన PMC ఓన్లీ ఒక యూట్యూబ్ ఛానల్లో 46 కోట్ల పైగా వ్యూస్ ఉన్నాయి. 46 కోట్లు ఓన్లీ యూట్యూబ్. ఈరోజు జియో, ఎయిర్టెల్ అనేక నెట్వర్క్స్లలో 4,50,00,000 ఇళ్లల్లో ప్రత్యక్షంగా టీవీల ద్వారా వీక్షిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇటువంటి అద్భుతమైనటువంటి సృష్టికి రూపకల్పన చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన యొక్క ఆలోచనను ఈ భూమండలం మీద మేనిఫెస్ట్ చేసిన వారు దాట్ల హనుమంతరాజు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం హనుమంతరాజు సార్కి. మాస్టర్స్, ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఉంటుంది. బొమ్మ ఎంత ఇంపార్టెంటో బొరుసు అంత ఇంపార్టెంటో. పెట్టాలన్న సంకల్పం ఎంత ఇంపార్టెంటో ఆ పెట్టడానికి కావాల్సిన ఒక వ్యవస్థను సృష్టించడం అంతే ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా కంపెనీలను ఆయన పర్యవేక్షిస్తూ మరి ఒక అద్భుతమైనటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి అనేక రంగాలలో అద్భుతమైనటువంటి సేవలు అందించి ఈరోజు ఇదే కర్తాల్లోని అన్నపూర్ణేశ్వరి ట్రస్టుకు చైర్మన్గా వ్యవహరిస్తూ అలాగే ఆల్ PMCస్కి ఆయన వెన్నెముకగా నిల్చొని ఈరోజు దిగ్విజయంగా నడిపిస్తున్నారు దాట్ల హనుమంతరాజు గారానికి గట్టిగా చప్పట్లు కొడుతూ సార్ యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఆయన నాకు ఏదో మెడల్ అనుకున్నారు. మెడల్ కాదండి, ఇది ID కార్డు. ఏదో నాకేదో గోల్డ్ మెడల్ ఏమైనా ఇచ్చారనుకుంటున్నారేమో. కాదు. వేదికను అలంకరించిన డైరెక్టర్స్ PMC తెలుగు కానీ, PMC హిందీ కానీ, PMC కన్నడ కానీ, PMC తమిళ కానీ వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రి గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాం. ఇదే ప్రాంగణంలో 2017లో 17 డిసెంబర్ ఇలా వర్క్ జరుగుతున్న ఈ ధ్యాన మహాయాగానికి అలా కూర్చున్నాం. సారు పక్కగా పిలిచి ఈ కంటెంట్స్, ఈ సబ్జెక్టు మొత్తం వేస్ట్ అయిపోతుంది, మనం ఒక ఛానల్ పెట్టాలి స్వామి అని వారు సంకల్పించారు. 2017 డిసెంబర్ 17న అలా మేనిఫెస్ట్ అయ్యి వేదిక మీద చాలామంది అలంకరించారు. ఇటు పక్కన రామ సుబ్బారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, మీ అందరికీ, రాము గారు, మీ అందరికీ ఒకసారి నమస్కారం చెప్తున్నాం సార్. ఇలా అయిపోయి ఇలా PMC తెలుగు వచ్చింది సార్. PMC తెలుగు వచ్చిన తర్వాత నడుస్తుంది బాగా. ఇక్కడే కూర్చున్నాం. పక్క కూర్చోబెట్టి ఇంకేంటి సంగతులు అన్నారు. ఇంకేంటి సార్ అన్నా. మరి PMC హిందీ కావాలి కదా మనకన్నారు. ఆయన నోటి నుంచి అలా వచ్చింది. PMC హిందీ వచ్చింది. PMC హిందీ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. అమూల్య, మన దీప్తి మేడం, రామరాజు గారు, ప్లస్ అక్కడ CEO అమూల్య, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. మన బాలకృష్ణ గారు డైరెక్టరు, ఆనంద్ కూడా డైరెక్టరే. అలానే PMC దాని తర్వాత అయిపోయిన తర్వాత PMC తెలుగు, PMC హిందీ. PMC తెలుగు, PMC హిందీ 2 శాటిలైట్ ఛానల్స్ అండి. 121 కంట్రీస్కి వెళ్ళింది మాస్టర్స్. ఇది కాకుండా, ఇది శాటిలైట్ ఛానల్ కాకుండా ఇంకా 12 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బోత్, ప్లస్ హిందీ ఛానల్ కూడా అలా ఉంది. అట్నే PMC తెలుగు కానీ, PMC కన్నడ కానీ, PMC తమిళ్ కానీ, PMC హిందీ కానీ ఆ డైరెక్టర్స్ వారి శక్తి కొలది వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవన్నీ పత్రిగారి యొక్క బ్లెస్సింగ్స్, పత్రిగారి యొక్క తపన, పత్రిగారి యొక్క విజను. పత్రిగారు లేకపోతే ఈ PMC లేదు. అలానే నేను మాట చెప్తే ఆశ్చర్యం కాదు, మీరు లేకపోయినా ఈ PMC లేదు. పత్రిగారు ఎలానో మీరు అలా 2 కాయిన్స్కి చెరు పక్కన. అందుకనే ఈ PMC ఛానల్ పేరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది ఒకటి. కానీ పిరమిడ్ మన ఛానల్, మన అందరి ఛానల్. ఇంకా చెప్పాలంటే పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్. ఇంకా చెప్పాలంటే పత్రిజీస్ మన ఛానల్.
ఇంకా చెప్పాలంటే పిరమిడ్ మదర్ ఛానల్, పిరమిడ్ మదర్ ఛానల్. పత్రి గారు ఏం చేసిన సంకల్పం బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు 21 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ రాక మనము ధ్యాన మహాయాగాలు నడుపుకుంటున్నాం. 21 డిసెంబరు యుఎన్వి వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు, నమస్కారం సార్. మన ఎప్పుడైతే ఈ 21 డిసెంబర్ పెట్టినామో ఇప్పుడు యుఎన్వి వాళ్ళు ఈ 21 డిసెంబర్ని ఒక మెడిటేషన్ డేగా పెట్టారు. అంతకుముందు 21 జూన్ని యోగా డేగా పెట్టారు. ఇప్పుడు ఇది. సో అందుకని మన పిఎంసిలో రామరాజు గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన అన్నారు, అది కాదు సార్, పత్రి గారి యొక్క విజన్ ఎంతంటే జూన్ 21న దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. అందుకనే జూన్ 21న యోగా డే పెట్టారు. అలానే డిసెంబర్ 21న ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఆ ఉత్తరాయణం దృష్టిలో పెట్టుకొని మెడిటేషన్ స్టార్ట్ చేశారు. మీకు తెలుసు, భీష్ముడు అంపశయమని ఉండి నేను ఉత్తరాయణంలోనే చనిపోవాలి అనుకున్నాడు. అలాంటి ఉత్తరాయాన్ని బిగినింగ్ డేస్ని మనము మెడిటేషన్ డేగా పెట్టారు. అది పత్రి గారి పవర్ అండి, మనందరిది. ఆ పత్రి గారి యొక్క సంకల్పం, ఆ పత్రి గారి యొక్క పవరు, పత్రి గారి యొక్క విజను. ఇప్పుడు అందరం చూడండి, ఒకసారి ఇలా తిరిగి వస్తుంటే ఆహా మహాన్ బావా పత్రి గారు ఏం సంకల్పించే మహాన్ బావా, ఎంతమంది జనం, ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ కూర్చుంటున్నారు, అటు పక్క వెళ్తున్నారు, స్నానం చేస్తున్నారు, బట్టలు ఆరేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి కూర్చున్నారు. ఆహా ఏం చేస్తున్నావు మహాన్ బావా, నువ్వు ఏం చేసావు మహాన్ బావా. అదే మన గురువు గారు ప్రతి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రతి వాళ్ళకి దగ్గరలో ఉండి చేసిన మన గురువుగారు, దగ్గర గురువుగారు. అది డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్ తోటి ప్రతి విలేజ్లో పిరమిడ్ రావాలి, ప్రతి చోట పిరమిడ్ రావాలి, ప్రతి చోట అందరూ లీడర్స్ అయిపోవాలి. అందుకని ఆయన ఏమంటారు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. వారు చెప్పిన దాంట్లో కొంచెం మనం ఫాలో అవుదాం మాస్టర్స్. నువ్వు ఏ మనసులో ఏముందో అదే మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి, నువ్వు ఏం చేస్తున్నావో అదే మాట్లాడు. ఎవరిని కంప్లైంట్ చేయొద్దు, ఎవరి మీద ఇది చేయొద్దు, ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దని చెప్తున్నారు. మనం కనీసం ఫాలో అవుదాం ఈ సందర్భంలో. సో వారు పెట్టిన ఈ 4 ఛానల్స్, అందులో పిఎంసి తెలుగు యూట్యూబ్ ఛానల్, పిఎంసి హిందీ యూట్యూబ్ ఛానల్, ఒక డైరెక్టర్ గురించి చెప్పాలంటే అందరూ నిష్ఠాతులు. క్విక్గా 2 minutesలో చెప్పేస్తాం సార్. ఇప్పుడు పిఎంసి తెలుగు ఉందనుకోండి, ఆనంద్ గారు, బాలకృష్ణ గారు, ఇటు మా రాంబాబు గారు, వీరు పిఎంసి, ఇటు సిద్ధా నాగేశ్వర గారు వస్తున్నారు, వారు అందరు డైరెక్టర్స్. ఇటు మళ్ళీ హిందీకి వెళ్తే ఆ పిల్లలు ఎంత అంటే అలైక్య శాస్త్రి, ఆ అమ్మాయి చార్టర్డ్ అకౌంటెంట్ చదువుకున్నారండి. పెద్ద పెద్ద కంపెనీలో బిగ్ 5లో హై లెవెల్లో పనిచేసి పత్రి గారి యొక్క పిలుపు అందుకొని ఇక్కడికి వచ్చేసి ఈ పిఎంసి హిందీకి 1 మీడియా నెట్వర్క్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండారు. అమ్మాయి చార్టర్డ్ అకౌంటెంట్ బేసికల్లీ. అలానే ఫాలోడ్ బై దీప్తి మేడం. దీప్తి మేడం మీ అందరు తెలుసు, మెడిటేషన్లో ఎంతని పత్రి గారు చెప్పారు నువ్వు డైరెక్టర్గా అవ్వాలమ్మని. వారు మొత్తం నార్త్ కవర్ చేస్తున్నారు. అలానే ఇంకొక ఆణిముత్యం మన రామరాజు గారు కూడా అన్ని చోట్ల తిరిగి, అన్ని నార్త్ మొత్తం తిరిగి దీన్ని ప్రాపగాండా ట్రెమెండ్గా చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు అక్కడ ఉండవాళ్ళు హిందీ ఎలా మాట్లాడుతున్నారో అలా హిందీ మాట్లాడి ఈ మహానుభావులు చేస్తున్నారు. ఇంకొక ఆణిముత్యం అమూల్య, అక్కడ ప్రోగ్రామ్స్ మొత్తం అమ్మాయి చూసుకుంటుంది. ఆ అమ్మాయి హైయెస్ట్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశారు ఆమె కూడా. సో ఇలా హైలీ క్వాలిఫైడ్ వీళ్ళందరికీ సపోర్ట్గా మళ్ళీ మా సార్ ఉన్నారు. ఈ సార్ తెలుసు కదా మీకు, వారు పేరు చెప్తే కూడా ఇది ఒకదు, వారి సార్ని చూస్తేనే మనకు తెలుస్తుంది వారి గొప్పతనం ఏంటో. అలాంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడ. అలానే మన